కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎటకెలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అది ఆ మత్తులో ఉంటుంది ఎప్పుడు అంత అది తినేసిన తర్వాతే మనకు కనపడుతున్నది. తినకుండా ఉంటే ఉన్నాయిలేనా వాళ్ళు వేసున్నారు వస్తుంది కానీ కొంతకాలంగా తిరుపతి వాసుల్ని భయాందోళనకు గురిచేసిన చిరుత ఎటకేలకు పట్టుబడింది. వేదిక వర్సిటీ సమీపంలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకున్నట్లు వెల్లడించారు. కొంతకాలంగా వర్సిటీ సమీపంలో సంచరిస్తూ తప్పించుకు తిరుగుతుంది. దీంతో యూనివర్సిటీ స్టూడెంట్స్ జనం భయాందోళనకు గురయ్యారు. ఏ క్షణాన ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని టెన్షన్ పడ్డారు. అయితే పక్కా ప్రణాళిక రచించిన అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అనిల్, ఎట్టకేకలకు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ అదేవిధంగా వేదిక యూనివర్సిటీలో గత కొంతకాలంగా అంటే 3 నెలలుగా ఒక చిరుత సంచరిస్తుందని చెప్పేసి పోలీసు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో అంటే వేదిక యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, ఎస్వి యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కావచ్చు, మరోపక్క ఇక్కడ పనిచేసే సిబ్బంది రాత్రి పూటల్లో ఇక్కడ ఉంటుండగా వాళ్ళకి ఎప్పుడు ఒక మామూలుగా ఈ కుక్కలను ఏ విధంగా చూస్తామో ఆ విధంగానే ఇక్కడ కుక్కలను మన పులులు కూడా మేము చూస్తూ ఉంటాం, మాకు అలవాటు అయిపోయింది అనే పరిస్థితికి అయితే ఏర్పడింది. అయితే చుట్టుపక్కల ఈ వేదిక యూనివర్సిటీలో వేద పాఠశాలలో చదువుకునే విద్యార్థి మాత్రము గత 3 నెలల నుంచి అంటే ఈ చిరుతలు కనిపించినప్పటి నుంచి కూడా చాలా గుప్పిట్లో పట్టుకొని మరీ ఇక్కడ వాళ్ళు హాస్టల్ రూముల్లో ఉంటున్నారు. అదేవిధంగా వేదిక యూనివర్సిటీ ప్రాంతాల్లో అంతా కూడా శేషాచలకి అడవులకి ఆనుకొని ఉన్న మొత్తం 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఈ యూనివర్సిటీలో తప్పించుకు తిరుగుతున్న ఈ చిరుతను బంధించేందుకు ఎట్టకెక్కలకు 4 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు సర్వ ప్రయత్నాలు చేశారు. అయితే అది గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతూనే ఉంది. దానికి సంబంధించి